జూన్ 19న సడన్ గా పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ ప్రభుత్వం డ్రోన్ స్ట్రైక్ చేసింది. ఈ దాడి ఎవరు చేశారు? బహుశా ఇండియా యొక్క ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా అంటే మన దురంధరులు తాలిబాన్ కు డ్రోన్స్ ను సప్లై చేసి పాకిస్తాన్ పై దాడి చేయించారు అని చెప్పి వార్తలు వచ్చాయి. మన ఛానల్లో కూడా దీని గురించి వీడియో చేశా. అయితే ఈరోజు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాడు. యాంకర్ అడుగుతాడు, మార్కెట్లో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి, ఇండియా సీక్రెట్ గా మెడికల్ బాక్సెస్ లో ఇజ్రాయెల్ యొక్క డ్రోన్స్ ను తాలిబాన్ కు సప్లై చేసింది, ఆ డ్రోన్స్ తోనే తాలిబాన్ పాకిస్తాన్ పై దాడి చేసిందంట, ఇది నిజమేనా అంటే 100% నిజం అంటాడు ఆసిఫ్ ఖ్వాజా. 3 दिन पहले ड्रोन गिरा है, पाकिस्तानी गिरा है, वो इसराइल का बना हुआ है और खबरें ये हैं, तस्दीक नहीं हुई कि जो इंडिया मेडिसिन भिजवा रहा है उसकी आड़ में असलहा और ड्रोन्स भिजवा रहा है. किसको? अफगानिस्तान. किसको? नहीं, वो खुला भिजवा रहे होंगे, मुझे कोई शक नहीं. నాకు ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు. తాలిబాన్కు ఇజ్రాయలీ డ్రోన్ సప్లై చేస్తోంది అజిత్ దోవల్ గారి టీమే అని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే భయం చూడండి ఎంతగా ఉందో. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే ఇదే ఇయర్ ఫిబ్రవరి నుండి దాదాపు 5 నుండి 6 సార్లు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. కాందహార్, కాబూల్, పక్తికా ప్రావిన్స్ అని చెప్పి చిన్నపిల్లల్ని, ఆడవారిని, క్రికెట్ ప్లేయర్స్ని, కౌంటీ ప్లేయర్స్ని, ముసలి వాళ్ళని అందరినీ చంపేశారు. డూరెంట్ బార్డర్ దగ్గర ఉన్న సామాన్య ప్రజల ఇళ్లపై దాడి చేశారు. దాదాపు 1000కి పైగా సామాన్య ప్రజలు చనిపోయారు. పాకిస్తాన్ ఏమని ప్రపంచానికి చెబుతోంది అంటే తాలిబాన్లంట తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్కు ఫండింగ్ ఇస్తున్నారంట, ఆశ్రయం ఇస్తున్నారంట, సపోర్ట్ చేస్తున్నారంట. 2016 నుండి టీడీపీ పాకిస్తాన్లో షరియా చట్టాలను స్థాపించాలి అని చూస్తోంది. పేరుకు మాత్రమే పాకిస్తాన్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటే ఇస్లామిక్ దేశం, బట్ పాకిస్తాన్లో షరియా చట్టాలు పాటించరు. షరియా చట్టం అంటే ఏంటి? మందు తాగకూడదు, సిగరెట్లు కొట్టకూడదు, అబ్బాయిలు ఇలాగే డ్రెస్సులు వేసుకోవాలి, సూట్లు, ప్యాంట్లు, షర్ట్లు వేసుకోకూడదు, వెస్ట్రన్ కల్చర్ను ఫాలో అవ్వకూడదు, పాప్ కల్చర్ ఉండకూడదు, పబ్స్ పార్టీస్ ఉండకూడదు. బట్ పాకిస్తాన్లో మొత్తం వెస్ట్రన్ కల్చరే ఉంటుంది. అమ్మాయిలు బుర్కా వేసుకోరు, అబ్బాయిలు గడ్డం పెట్టుకొని ఆ ధోతి, ఈ సల్వార్ కమీజ్ వేసుకోరు, ప్యాంట్ షర్ట్లు జీన్స్లు వేసుకుంటారు, సూట్లు వేసుకుంటారు, పార్టీలో తాగుతారు, తింటారు. పాకిస్తాన్లో ఎటువంటి షరియా చట్టాలను పాటించడం లేదు. 5 సార్లు నమాజ్కు పోరు వాళ్ళు. బాలీవుడ్ సాంగ్స్ పై డాన్స్ చేయడం, బాలీవుడ్ మూవీలు చూడడం, బాలీవుడ్ హీరోల్లాగా డ్రెస్సులు వేసుకోవడం, అమ్మాయిలైతే సరిగ్గా ముఖం, బాడీ కవర్ చేసుకోకుండా ఉండడం. పాకిస్తాన్లో ఎటువంటి షరియా చట్టాలు లేవు. ఆఫ్ఘనిస్తాన్లో పుట్టిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ పాకిస్తాన్లో దిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బార్డర్ ఏరియాస్ మొత్తాన్ని ఆక్రమించింది. పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తోంది. పాకిస్తాన్లో షరియా చట్టం నిర్మించాలి అని ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే వీళ్ళు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ను రూపుమాపుతాము అని చెప్పి ఫిబ్రవరి 2026 నుండి కాబూల్, కాందహార్పై దాడి చేస్తున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కాబూల్లో పలానా ఏరియాలో టీడీపీ ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పి దాడి చేయడం, బదులుగా సామాన్య ప్రజల్ని చంపేయడం. చూసింది తాలిబాన్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. బికాస్ తాలిబాన్ దగ్గర యుద్ధ ఆయుధాలు లేవు, ఫైటర్ జెట్స్ లేవు, అడ్వాన్స్డ్ డ్రోన్స్ లేవు, రాడార్స్ లేవు, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. వీళ్ళ దగ్గర తమ దేశాన్ని డిఫెండ్ చేయడానికి సరైన ఆయుధాలే లేవు. జూన్ 9th కూడా, మొన్న కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఎందుకంటే పీఓకేలో ప్రొటెస్ట్ జరుగుతుంది. పీఓకే ప్రజలు సపరేట్ దేశాన్ని కోరుకుంటున్నారు. పీఓకే నుండి పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళిపోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో పీఓకే ఉద్యమం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి, టాపిక్ను డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేశారు. ఇదొక్కటే కాదు, బలోచిస్తాన్లో ఉద్యమాలు జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడం, సింధులో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తే తాలిబాన్పై దాడి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రొటెస్టులు జరిగితే దాడి. ఇలా తమ యొక్క ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ యొక్క యుద్ధ ఓటమిని కప్పిపుచ్చడానికి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసుకుంటూ పోతున్నారు. యాక్చువల్లీ జూన్ 6న రష్యాలో సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అజిత్ దోవల్ గారు వెళ్ళారు. అక్కడ అజిత్ దోవల్ గారు ఏమంటారు అంటే ఉగ్రవాదం విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు అని చెప్పారు. అంటే పాకిస్తాన్ ఒక పక్క లష్కరే జైష్ వంటి ఉగ్రవాద సంస్థలకు తమ దేశంలోనే అంటే పంజాబ్ ప్రావిన్స్లో ముజఫరాబాద్లో పీఓకేలో వాళ్ళకు ఆశ్రయం ఇచ్చింది. ఉగ్రవాదులు పాకిస్తాన్ లోపల ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ అదే ఉగ్రవాదులు కాశ్మీర్, పంజాబ్లో ఉగ్రవాదం చేస్తున్నారు.
పాకిస్తాన్ డ్రోన్స్ ద్వారా మత్తు పదార్థాలను ఎక్స్పోర్ట్ చేస్తోంది. వయా బంగ్లాదేశ్ కోల్కతాలో RDX ను సప్లై చేసింది. బంగ్లాదేశ్ లో ISI ముల్లాలు బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసుకోండి, ఫిబ్రవరి అయితే చాలు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అని చెప్పి వరుసగా ఉగ్రవాదులను ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. శ్రీనగర్ లో, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న యువతను బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారు. POKలో ఎన్నో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, బహల్పూర్లో ఉన్నాయి, ముర్దికేలో ఉన్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీనే, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISIనే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోంది. బట్ వీళ్ళేమంటారు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్స్కు ఆశ్రయం ఇస్తోంది, ఫండింగ్ ఇస్తోంది అని చెప్పి వీళ్ళు కాబూల్, కాందహార్పై దాడి చేస్తున్నారు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ను ఎక్స్పోజ్ చేయడానికి అజిత్ దోవల్ గారు రష్యాలో నిలబడేమన్నారు అంటే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తోంది అన్నారు. కట్ చేస్తే June 7న ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ రష్యన్ డిఫెన్స్ మినిస్టర్తో డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నారంటే రక్షణ సహకార ఒప్పందం చేసుకున్నారు. సో ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మీడియా ముందుకు వచ్చేయమంటాడు అంటే ఎవడైనా ఇక నుండి ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ చేసిన, దౌర్జన్యాన్ని ప్రదర్శించిన ప్రతిదాడి చాలా గట్టిగా ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కూడా అడ్వాన్స్డ్ ఆయుధాలు వచ్చేస్తున్నాయని చెప్పి హెచ్చరించాడు. కట్ చేస్తే మళ్ళీ June 15న మళ్ళీ తాలిబాన్పై దాడి చేసి ఇక లాభం లేదు అని చెప్పి యాజ్ పర్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖాజా ప్రకారమే రా కుమారులు మెడికల్ ఎయిడ్ పంపిస్తున్నామని చెప్పి కొన్ని మెడికల్ బాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్కు పంపింది. June 17th అవి డెలివరీ అయ్యాయి. 2 days తర్వాత డ్రోన్ అసెంబుల్ అయింది. June 19th తాలిబాన్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ యొక్క బార్డర్ ప్రావిన్సెస్ అయిన బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఇస్తున్న సందేశం ఏంటి అంటే మేము కూడా ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూప్స్ అయిన హమాస్, హెజ్బుల్లా, హౌతీ లాగా డ్రోన్స్ను తయారు చేసుకోగలము, అసమెట్రిక్ వార్ఫేర్ను చేయగలము అని చెప్పి సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఆసిఫ్ ఖాజా భయపడుతున్నాడు. ఇండియా ఇజ్రాయలీ డ్రోన్స్ను తాలిబాన్కు సప్లై చేస్తోందని చెప్పి భయపడుతున్నాడు. నెక్స్ట్ ఆసిమ్ మునీర్ ఏమని ప్రాపగండా చేసుకుంటున్నాడు అంటే మొసాద్ ఆసిమ్ మునీర్ను చంపడానికి ప్లానింగ్ చేసిందంట. స్విట్జర్లాండ్లో చంపడానికి స్కెచ్ చేశారంట, రెక్కీ చేశారంట. అంటే మొసాద్ చంపేంత గొప్పోడా ఆసిమ్ మునీర్? ఆసిమ్ మునీర్ ఏమైనా ఇస్లామిక్ దేశాలకు మెసయ్య లేదా ఇస్లామిక్ దేశాల యొక్క ఇంట్రెస్ట్ కాపాడిన వ్యక్త? ఆసిమ్ మునీర్ ఏమైనా ఆసిర్ అరాఫతా లేదా అబ్బాస్ సరచినా లేదా ఆయతుల్లా ఖమేనీనా, మోస్తాబా ఖమేనీనా? అసలు ఆసిమ్ మునీర్ను చంపడానికి తను ఏం చేశాడు? ఆసిమ్ మునీర్ వల్ల ఇజ్రాయెల్కు ఎటువంటి థ్రెట్ లేదు. ఆసిమ్ మునీర్ను చంపాలి అనుకుంటే పాకిస్తాన్లోనే చంపగలరు. ఆల్రెడీ మన దురంధరులు ఎంతోమంది ISI ఏజెంట్స్ను, ఎంతోమంది ఉగ్రవాద సంస్థల యొక్క కమాండర్స్ను చంపేశారు. జైష్, లష్కర్ యొక్క మాజీ కమాండర్స్ ఎంతోమందిని చంపేశారు. వారానికి ఒక షూట్అవుట్ జరుగుతూ ఉంటుంది. ఆసిమ్ మునీర్ను మొసాద్ చంపాలి అంటే రాక్ ఒక కాల్ చేస్తే చాలు ఆసిమ్ మునీర్ను చంపేస్తారని. ఆసిమ్ మునీర్ను చంపడానికి స్విట్జర్లాండ్లో రెక్కీ చేశారంట. బ్రెజిల్ ఒక జర్నలిస్ట్ అయిన ఎస్కోబార్ ద్వారా పెయిడ్ PR చేయించుకున్నాడో లేదా తాను ఆయతుల్లా రొహెల్లా ఖమేనీ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొసాద్కు పని పాట లేదా? మొసాద్కు ఆసిమ్ మునీర్ను చంపేంత పనేముంది? అమెరికా చెప్పినట్లు వినే ఒక డాగ్ లాంటి వ్యక్తి ఆసిమ్ మునీర్. సారీ, కుక్కను అవమానించినందుకు. బట్ ఆసిమ్ మునీర్ పెద్దగా ఇజ్రాయెల్, అమెరికాకు థ్రెట్ కాదు. ఆసిమ్ మునీర్ ఇన్ని రోజులు ఏం చేశాడు? అమెరికా చెప్పినట్లు విన్నాడు. అమెరికా ఇది చేసి గో అండ్ బార్క్ అంటే వెళ్ళి బార్క్ చేసే వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇరాన్తో నెగోషియేషన్ చేశాడు. ఇరాన్ సౌదీ UAE పై దాడి చేస్తే సౌదీను ఆసిమ్ మునీర్ డిఫెండ్ చేయలేదు. September 2025లో పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. డిఫెన్స్ అగ్రిమెంట్. ఎవరైనా సౌదీ అరేబియాపై దాడి చేస్తే పాకిస్తాన్ యుద్ధ భూమిలో దిగాలి, అది అగ్రిమెంట్. బట్ ఇరాన్ సౌదీ అరామ్కోపై దాడి చేసింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. హార్ట్ ఆఫ్ సౌదీ అరేబియాపై దాడి చేసినా కూడా ఆసిమ్ మునీర్ ఇరాన్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సరే, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ లో దౌర్జన్యాన్ని చూపిస్తుంది. లెబనాన్ పై దాడి చేసింది. హౌతీ, హెజ్బుల్లా అని చెప్పి ఇజ్రాయెల్ అందరిపై దాడి చేసింది. పాకిస్తాన్ పాస్పోర్ట్లో ఏముంటుంది? వ్యాలిడ్ ఫర్ ఎవ్రీ కంట్రీ ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అని ఉంటుంది. పాకిస్తానీ ప్రజలు ఇజ్రాయెల్ ను హేట్ చేస్తారు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర సోకాల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలకు సహాయపడే దేశమే అయితే ఎందుకని ఇంతవరకు ఇజ్రాయెల్ పై దాడి చేయలేదు? ఒక్కటంటే ఒక్క అటాక్ కూడా పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై చేయలేదు. ఎందుకంటే 1979 నుండి ISI, CIA ఇద్దరూ కలిసి పనిచేశారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్ లో ముజాహిద్దీన్లకు ఇద్దరే ట్రైనింగ్
వార్నింగ్ ఇచ్చారు. సోవియట్ రెడ్ ఆర్మీ అంటే సోవియట్ ఆర్మీను ISICA ఇద్దరు కలిసే గెంటేశారు. 2001 నుండి 2022 ఈ మధ్య కాలంలో దాదాపు 20 ఏళ్లు ISICA ఇద్దరు కలిసి తాలిబాన్ కు అగేన్స్ట్ గా యుద్ధం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లు ఎందుకు పాకిస్తాన్ ను నమ్మరు, ఎందుకు ఆసిమ్ మునీర్ అంటే పీకల్లోత్తు కోపంలో ఉన్నారు అంటే బికాజ్ ISICA ఇద్దరు కలిసి తాలిబాన్ లోని చాలా మందిని చంపేశారు. తాలిబాన్ యొక్క యువతను ఎత్తుకెళ్లారు. అప్పట్లో ఏం జరిగేది అంటే అమెరికన్ ఆర్మీ ఎవరైనా తాలిబాన్ ను పట్టిస్తే బౌంటీ ఇచ్చేది. సో వీళ్ళు డూరెన్ బోర్డర్ లో ఉన్న అమాయకమైన ప్రజల యొక్క కొడుకులను ఎత్తుకెళ్లేసి ఇతను తాలిబాన్ కోసం పని చేశాడు అని చెప్పి ఇంత డబ్బుకు అమ్మేసేవారు. అంటే పాకిస్తాన్ అంత ఘోరమైన పాపిష్టి దేశం ఏది లేదు. ఇస్లామిక్ దేశాలకు శాపం లాంటి దేశం పాకిస్తాన్. అసీమ్ మునీర్ వల్ల అసలు మొసాద్ కు ఒరిగేదేంటి, నష్టం. పాకిస్తాన్ వల్ల ఇజ్రాయెల్ కు థ్రెట్ ఉంది అంటేనే మొసాద్ రిస్క్ తీసుకొని స్విట్జర్లాండ్ లో ఈ వ్యక్తిని లేపేస్తుంది. యాక్చువల్లీ స్విట్జర్లాండ్ అనేది డిప్లొమాటిక్ హబ్, అంటే శాంతి చర్చలు లేదా యుద్ధ విరమణ సీజ్ఫైర్లన్నీ స్విట్జర్లాండ్లోనే చేస్తూ ఉంటారు. అటువంటి స్విట్జర్లాండ్లో ఇరాన్ అండ్ USA మధ్య సీజ్ఫైర్ జరుగుతూ ఉంటే ఇతను ఒక మీడియేటర్ మాత్రమే. అసీమ్ మునీర్ ఇస్ జస్ట్ అండ్ బ్రోకర్. ఇజ్రాయెల్ దోహాలో మీడియేటర్స్ పై దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది అంటే అక్టోబర్ 7, 2023 నుండి హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య, గాజాలో ఉన్న హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్ లోని పెద్ద పెద్ద వాళ్ళని చంపిన తర్వాత కూడా హమాస్ కు ఎవరో డబ్బులు ఇస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. పేషెన్స్ కోల్పోయి ఇజ్రాయెల్ దోహాలో కూర్చున్న మీడియేటర్స్ పై దాడి చేసింది. దోహాపై దాడి చేసి ఏమని బెదిరించింది అంటే మాకు తెలుసు మీరు హమాస్ కు సీక్రెట్ గా డబ్బులు పంపుతున్నారని, మీకు సీజ్ఫైర్ అంటే ఇష్టం లేదు, మీరు కనుక సీజ్ఫైర్ చేయించలేదా, హమాస్ ను కూర్చోబెట్టలేదా, దోహాపై దాడి చేస్తాం లేదా రియాద్ పై దాడి చేస్తామని చెప్పి హెచ్చరించడానికే ఇజ్రాయెల్ అక్కడ దాడి చేసింది. అంతే తప్పితే పాకిస్తాన్ లాంటి పూరెస్ట్ కంట్రీపై ఇజ్రాయెల్ కి ఎందుకు వైరం ఉంటుంది? అండ్ ఇంకొక వార్త ఏమని వైరల్ అవుతోంది అంటే సీక్రెట్ గా ఇండియా పాకిస్తాన్ చర్చలు చేస్తున్నారు. ఇండియా అంట క్లోజ్డ్ డోర్స్ లో, అంటే డిప్లొమాటిక్ ట్రాక్ 2 అంటారు దాన్ని, సీక్రెట్ బ్యాక్ డోర్ డిప్లొమసీలో ఇండియా పాకిస్తాన్ కు వాటర్ పంపుతుందంట. బదులుగా పాకిస్తాన్ ఇండియా కోసం ఎయిర్ స్పేస్ ను ఓపెన్ చేస్తుందంట. ఇలాంటి ఫేక్ వార్తలను కూడా వైరల్ చేస్తున్నారు. అసలు ఎవరిని కలిశారు? బ్యాక్ డోర్ లో పాకిస్తాన్ తో ఎటువంటి డిప్లొమసీ చేసే అవసరమే లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క ఒప్పందాన్ని మనం క్యాన్సిల్ చేసుకున్నాం. యాక్చువల్లీ అది ఇన్వాలిడ్ ఒప్పందం. 1972లో మన నాయకులకు బుద్ధి లేక పాకిస్తాన్ కు వాటర్ ను షేర్ చేశారు. అండ్ 5 రివర్స్ లో దాదాపు 80% వాటర్ పాకిస్తానే వాడుకుంటోంది. పాకిస్తాన్ కు నీళ్ళిచ్చి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదం చేయించుకోవడం ఏంటి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ తర్వాత రివర్స్ ను బ్లాక్ చేసాం, డ్యామ్స్ కడుతున్నాం అండ్ వాటర్ ఇచ్చే ప్రసక్తే లేదు. బ్యాక్ డోర్ డిప్లొమసీ అనేది ఒక నాన్ సెన్స్. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మనకు అవసరమే లేదు. సో ఈ విధంగా అసీమ్ మునీర్ ఎన్నో ఫేక్ వార్తలను వైరల్ చేస్తున్నాడు. అండ్ ఫైనల్లీ ఇజ్రాయలీ డ్రోన్స్ రానే చంపింది అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.